విధంగా వైసీపీతో డిఫర్ అయ్యి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆయన కూడా పార్టీ పెడతానంటున్నారు. ఇక నేను కూడా పార్టీ పెడతా, ఛానల్ పెడతానంటున్నారు ఆయన కూడా. మరి ఆయన వైసీపీతో డిఫర్ అయ్యి ఈరోజు పార్టీ పెడతా అంటున్నారు. మీరు ఆయనది స్వతంత్ర భావజాలమే, మీది స్వతంత్ర భావజాలము. టీడీపీ మీ అంశాలు ఒప్పుకోలేదు, మీరు బయటకు వచ్చి పార్టీ అంటున్నారు. ఇంతమంది పార్టీలు పెట్టినప్పుడు మీరు విజయసాయి రెడ్డి గారు కలిసి ఒక పార్టీ పెట్టే అవకాశం ఉందా సార్? ఆయన కూడా వాళ్ళు పిలిస్తే తేలిపోయేది. ఆలోచించలేదు సార్. ఖచ్చితంగా సాయి రెడ్డి గారిని కూడా అడుగుతాము. ఆయన టైం ఇస్తే మళ్ళీ మీ ముగ్గురిని కూర్చోబెట్టారు. లేదు సార్, ఇట్స్ సీరియస్ డిబేట్. మీరు నవ్వినంత ఈజీ కదా సార్. పీపుల్ వాంట్ టు నో దట్ వన్. You people want to debate Vijayasai Reddy garu and our Vijayasai Reddy garu కలిసి పార్టీ పెట్టే అంత టైం మీకు ఇవ్వరు శివ గారు. ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నట్టున్నాడు. కాదు నేను త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నాను అన్నాడు. కొంచెం స్లైట్ గా నేను వేరాడు. ఓకే, ఈ రోజు అధికార కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది మీకు ఆత్మీయులు, సన్నిహితులు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా అభిమానించే వాళ్ళు కొంతమంది ఆత్మీయులు, సన్నిహితులే. నేను అందరూ తీసుకున్నాను, ఒక 3-4 పేర్లు తీసుకుంటున్నాను. ఈ 3-4 కూడా తమిళనాడు తర్వాత మనం కూడా ఇక్కడ ఆల్టర్నేట్ తీసుకురావాలని కొన్ని పెద్ద తలకాయలతోటి సేమ్ అమెరికాలో ఉన్న బిలియనీలతో మాట్లాడుతున్నారు, ఇక్కడ కొందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీరు తొందరపడకండి, మనం ఇంకొక మీరేం పవర్ మాంగర్స్ గారు మీరు సేమ్ కావాలనుకోవట్లేదు, మీ విధానాల కోసం అంటున్నారు. మనకు ఒక ఫేస్ ఉండాలి, క్రౌడ్ పుల్లర్ ఉండాలి. కాబట్టి మనం కన్విన్స్ చేద్దామని అంటే మీరు కన్విన్స్ అవుతారా? No, we will not be convinced. You will not be convinced. Sir, we have an ideology. మేనిఫెస్టో చదివి ఏకీభవిస్తున్నా అంటే వాళ్ళు ఎవరినైనా భుజాల మీద ఎక్కించి మోస్తాం, ఎవరైనా. But will you allow someone else as your face of your party? Anybody. As long as they agree to the policy. సార్ మీ వయసు 63-64 ఉంటాయి సార్. 62 చాలా చులకనగా ఉంది. మీకు బీపీ షుగర్ ఏమి లేవు కదా సార్? ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నారు సార్, మీరు ఆరోగ్యంగా ఉన్నారు సార్ ప్రస్తుతానికి? సార్ 62 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హ్యాపీగా ఉండాల్సిన వయసులో పార్టీ పెడతామంటున్నారు. ఈ వయసులో పార్టీ పెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి ముందుకు పోతారంటే ఏం చెప్తారు సార్? ఎలా సాధ్యం సార్ ఇది? అసలు 62 ఏళ్లకి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని ఏం చేయాలి లైఫ్లో? ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అంటారు సార్. కాకి డ్రెస్ వేసుకున్నంత కాలము టెన్షనే ఎప్పుడు కూడా. ఏమి టెన్షన్ ఏమి లేదు. ఎందుకు ఉంటుంది సార్ టెన్షన్? ఉండదు, వర్క్ ఉంటుందండి. మీకు ఏమైనా టెన్షన్ ఉంటుందా? మీకు వర్క్ ఉంటుంది. మా వర్క్ ఉంటుంది. కానీ ఇట్లా కట్టగా సార్, పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా అధికారులకు ఒక టెన్షనే. గత ప్రభుత్వ హయాంలో నాకు వ్యతిరేకంగా చేశాడు, ఈ ప్రభుత్వం నేను వచ్చిన అధికారంలోకి వస్తే అతన్ని పనిష్ చేయాలా, అతని పోస్టింగ్ ఇవ్వకూడదు, ఇలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చింటారనమాట. అంటే శేష జీవితాన్ని హ్యాపీగా గడపాలను. కానీ ఈ వయసులో 62 ఏళ్ల వయసులో మీరు పార్టీ పెట్టి ఏమి సాధిద్దామని ఈరోజు ముందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ప్రజలకు ఏం చెప్తారని? నేను 62 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ ఓకే సార్ ప్రజాసేవ చేస్తానంటే మీ అబ్జెక్షన్ ఎందుకండి? మీకు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది సార్. ఇంటికి పోతే ఇంటికి పోతే భార్య ఇంట్లో ఉంటుంది, హ్యాపీగా భార్యతో కాలక్షేపం చేసుకోవచ్చు, మూవీస్ నచ్చు, సాయంత్రం పకోడీలు చేసుకొని తినచ్చు సార్. రాజకీయం అంటే ఈజీ కాదు కదా, ప్రజల్లోకి వెళ్ళాలి, కష్టపడాలి, తిరగాలి. నాగరాజ్ అన్న మిమ్మల్ని స్ట్రెస్ చేసి అడుగుతుంది సార్. ఒక్క నిమిషం నాగరాజ్ గారు, మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను సార్. మీ దగ్గర ఒక చిట్కా ఉంది, ఆ చిట్కా తోటి 1 కోటి జీవితాలు బాగుపడతాయి. ఓకే, ఆ చిట్కా చెప్పండి సార్. చెప్తున్నా, ఉందనుకుందాం. హైపోథెటికల్. మీరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారా? సినిమాకి వెళ్ళి, భార్యతో సినిమాకి వెళ్ళి, పిల్లలకి ఉంటారా? ఇది చేద్దాం అనుకుంటా అంటే అట్లా కుటుంబాన్ని వదిలేమని నేను అనట్లేదు. ఫ్యామిలీ ఫస్ట్. నేను 10 ఏళ్ళు ఫ్యామిలీ కొరకే, అసలు ఏ రాజకీయాలు చేయకుండా పిల్లలు స్కూల్ అయిపోయేదాకా వాళ్ళు చదువులు చూసుకున్నాను. బట్ దాని తర్వాత సంగతి మీరు అన్నారు కాబట్టి, ఆ చిట్కా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎట్లా ప్రశాంతంగా ఎట్లా నిద్రపోతారు? ఇఫ్ యూ క్యాన్ చేంజ్, ఒక 1 కోటి జీవితాల్లో వెలుగులు నింపే శక్తి మీ దగ్గర ఉంటే వదిలేసి సినిమాకి వెళ్తారా సార్? దీనికన్నా ముందు నేను అడిగిన ప్రశ్నకు నాకు సరైన క్లారిటీ రాలేదు. మీరు నవ్వారు,
అది నవ్వుకునే అంశం కాదు. చెప్పండి. ఎందుకు విజయసాయి రెడ్డి గారితో కలిపి మీరు పార్టీ పెడితే ఉంటుందంటే నవ్వారనమాట. ఏంటది, ఎందుకు అంత నవ్వు వస్తుంది? విజయసాయి రెడ్డి మీతో కలిసి పార్టీ పెట్టే స్థాయి కాదనా, లేదంటే మీరు ఆయనతో పార్టీ పెట్టే స్థాయి మీకు లేదనా? ఎందుకు నవ్వారు అసలు? కాదండి, మావి సిద్ధాంతం మీద ఆధారపడిన రాజకీయాలు. ఆయనకు సిద్ధాంతం లేవా? ఆయన రాద్ధాంతం మీద ఆధారపడి రాజకీయం చేసే మనిషి. CBI ఆయనకి మాకు ఏం కలుస్తుందని అడుగుతున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు సంపూర్ణంగా చదివాం. A1 A2 ఏం చేశారో మంచి అవగాహన ఉంది. ఓకే. సో ఆయన రాజకీయాలు కూడా అట్లాగే ఉంటాయి, రాద్ధాంతపు రాజకీయాలే తప్ప ఆయన ఏం రాజకీయాలంతా సిద్ధాంతం సచ్చిల్లురే ఉంటారా సార్? రాజకీయాలంతా సచ్చిల్లురే ఉన్నారా? ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీని తీసుకున్నా అట్లా ఉన్న మన కూటమిలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, అంత సచ్చిలురే, చాలా తెల్ల దుస్తులు వేసుకొని ఒక మలినం లేని నాయకులే ఉన్నారా? వాళ్ళ గురించి మేమైతే మళ్ళీ లేని రాజకీయాలే చేయబోతున్నామండి. ఆ, ఇంకొకరి గురించి మేము ఎందుకు కామెంట్ చేయడం? సో మేమైతే స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికే వచ్చాం. అంటే స్వచ్ఛమైన రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి సార్? నేతి బీరకాయలో నేతి అంతేనా, మైసూరు బోండాలో మైసూరు లాగనా, ఎట్లా ఉంటాయి సార్ చెప్పండి సార్? నెయ్యిలో నెయ్యి ఉన్నట్లు ఉంటాయి. నెయ్యిలో నెయ్యి ఉన్నట్టు, నెయ్యిలో నెయ్యి ఉంటుంది సార్. మరి అదే చెప్పలేదు. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఆ మైసూరు బోండాలో మైసూరు ఉంటుంది. అట్లా స్వచ్ఛమైన రాజకీయాలని మీరే కాదు సార్ కొత్తగా చెప్పి, ప్రతి ఒక్కరు కూడా అదే మాట వల్ల వేస్తుంటారన్నమాట. అంటే స్వచ్ఛమైన రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు మలినం అయిపోయా, స్వచ్ఛత ఎలా తీసుకొస్తారంటే ఏం చెప్తారు మీరిద్దరు? ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి, సిద్ధాంతంలో స్వచ్ఛత ఉండాలి, చిత్తశుద్ధిలో స్వచ్ఛత ఉండాలి, ప్రాపంచిక దృక్పథంలో స్వచ్ఛత ఉండాలి, భవిష్యత్ ప్రణాళికల మీద స్వచ్ఛత ఉండాలి. స్వలాభం కోసం చేసేవి రాజకీయాలు కాదు, సమాజం కోసం చేసేవి రాజకీయాలు అనుకోవాలి. అటువంటివి స్వచ్ఛమైన రాజకీయాలు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన మనసు మీకుంది, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాం అనుకుంటారు. స్వచ్ఛమైన మనసే కదా సార్ మీది? అవును. మీరు నాకు గత ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీ సర్వీస్లో ₹1 కూడా నేను లంచం తీసుకోలేదు, నేను కరప్షన్ చేయలేదు, గుండె మీద చేసుకొని చెప్పారు సార్. చెప్పారు. అదే స్థాయిలో మళ్ళీ నాకు ఇప్పుడు ఇంకొక ప్రామిస్ చెప్పండి. అంటే 2019 ఎన్నికలకు ముందు మీరు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. గోరంట్ల మాధవ్ అంటే మీ దగ్గర సీఏగా పనిచేయడం. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అంటే మీరు పోలీసుల అభివృద్ధి కోసమో పోలీసుల సంక్షేమం కోసమో పాటుపడేవారు మీరు కాబట్టి చెప్తున్నాను. మరి గోరంట్ల మాధవ్ రోజు రిజైన్ చేస్తే ఇక నామినేషన్ వేయాల్సి వచ్చింది. రిజైన్ చేస్తే అతని రాజీనామాను ఆమోదించకుండా చివరి నిమిషం వరకు ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? డిఐజీ అనంతపూర్ దగ్గర పెండింగ్ ఉండింది. అది ఈయన హైకోర్టు కేసు వేసాడు. హైకోర్టులో కేసు వేసిన తర్వాత అప్పుడు మా దృష్టికి వచ్చింది, లేకపోతే అప్పుడు దాకా మా దృష్టికి కూడా రాలా. ఓకే. రాకపోతే హైకోర్టులో కేసు వేస్తే ఎందుకు పెండింగ్ పెట్టారా అంటే ఒక డిసిప్లినరీ కేసు పెండింగ్ ఉంది సార్ అన్నాడు. డిసిప్లినరీ కేసు ఉంటే మీరు ఆపగలరా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా? రూల్ ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే రూల్ అయితే అట్లా లేదు సార్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే రెసిగ్నేషన్ ఆపొచ్చు అని ఉంది, కానీ డిసిప్లినరీ కేసు ఉంటే ఆపలేకపోవచ్చు అన్నారు. సరే ఆపలేకపోతే హైకోర్టు చెప్పినట్టుగా చేయండి, రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేయండి అన్నాం. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. అదే గుండె మీద చేసుకుని ఆ రోజు వెనక ఉండి ఏబి వెంకటేశ్వర గారు ఏం మంత్రాంగం చేయలేదంటారా? ఇదే మంత్రాంగం అండి. అసలు దాని రూల్ పొజిషన్ ఏంటో పెండింగ్ పెట్టండి, రాజీనామా ఆమోదించకుండా పెండింగ్ పెట్టండి, ఫైల్ పెండింగ్ పెట్టండి అని ఆ రోజు మీరు ఎలాంటి మంత్రాంగం చేయలేదంటారా? నాకు గుర్తున్నది నేను చెప్తున్నా, మీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పండి సార్. మీరేం గజనీ కాదు సార్ మర్చిపోవడానికి, ఆయుర ఆరోగ్యాలతో చాలా చక్కగా ఉన్నారు సార్. ఎందుకు మర్చిపోతారు సార్? నాకు గుర్తున్నది అంటున్నారు. నాకు ఇవన్నీ గుర్తున్నవి కాబట్టి చెప్తున్నానండి సార్. ఎందుకు పెండింగ్ పెట్టారా అంటే ఆయన మీద డిసిప్లినరీ కేసు పెండింగ్ ఉంది సార్ అన్నారు. ఓకే సార్. డిసిప్లినరీ కేసు పెండింగ్ ఉంటే నువ్వు ఆపడానికి వీలుందా, రెసిగ్నేషన్ చేయకుండా ఆపే రూల్ ఉందా అని అడిగాం. అడిగితే ముందు వెనక వెతుక్కున్నారు కొద్ది రోజులు. వెతుక్కుని ఒక పక్కనేమో హైకోర్టు షంటుతోంది, ఎందుకంటే ఎలక్షన్స్ ఆయనకి నామినేషన్ వేయడానికి టైం దగ్గర పడతాం. ఒక పక్కన ఇది షంటుతోంది. చివరికి వాళ్ళు రూల్ లేదు అని తేల్చారు. అప్పుడు అయినప్పుడు ఇచ్చేసేయండి అన్నాను. మరో పరిస్థితులు మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి సార్, ప్రస్తుత వ్యవస్థలో రాజకీయాలు పోలీస్ వ్యవస్థ మధ్య ఈ సమతుల్యత ఎలా ఉండాలి సార్? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వీలున్నంత వరకు పోలీస్ వ్యవస్థని కొంచెం స్వతంత్రంగా పనిచేయనివ్వాలి, మరీ ప్రతి దాంట్లోనూ దూరిపోకూడదు. వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి ఆఫీసర్లకి బాధ్యత అప్పచెప్పి అంతవరకు సూపర్విజన్ చేస్తే సరిపోతుంది. ఎవరి